పవర్ స్టార్ అల్లు అర్జున్ తో సుకుమార్ తీస్తున్న మూవీ పుష్ప 2 ఆగస్టు 15న వరల్డ్ వైడ్ గా ఈ మూవీ రాబోతుంది. అంటే కనీసం 3 నెలలైనా విడుదలకు టైం ఉంది. ఈలోపు మొన్న టీజర్ వదిలారు. ఇప్పుడు కొత్త టీజర్ రిలీజ్ చేస్తారన్నారు. కానీ ఈలోపే పాటల తూటాలతో అసలు హంగామా షురు అయింది. అంతటికీ అల్లు అర్జున్ నిర్ణయమే కారణమా? అలవైకుంఠపురంలో పుష్ప ఫస్ట్ పార్ట్ కి ఏదైనా స్ట్రాటజీ ఫాలో అయ్యారో, ఇప్పుడు పుష్ప 2 పాట వెనుక అలాంటి స్ట్రాటజీనా ఉందా? టేక్ ఎ లుక్. పుష్పరాజ్ ది రూల్ ఆగస్టు 15న రాబోతోంది. అందుకు 3 నెలల ముందు నుంచే పుష్ప పాటల తూటాలు పేలబోతున్నాయి. ఇందులో 6 సాంగ్స్ ఉంటే అందులో ఒకటి మాంటేజ్ సాంగ్ అని తెలుస్తోంది. ఇక మిగతా 5 సాంగ్స్ మాత్రం 2 డ్యూయెట్స్, ఒక టైటిల్ సాంగ్, మిగతా 2 రెబల్ సాంగ్స్ అని తెలుస్తోంది. అంతా బాగానే ఉంది. కానీ పుష్ప 2 రిలీజ్కి 3 నెలలకు పైనే టైం ఉన్నా ఇప్పటి నుంచే పాటల తోట పేల్చాలి అనుకోవడానికి కారణం సాలిడ్గా ప్రమోషన్లో ఎమోషన్ పెంచాలనే నిర్ణయం అని తెలుస్తోంది. పుష్ప రిలీజ్ టైంలో సౌత్లో మంచి ప్రమోషన్ దక్కింది. కానీ హిందీ వెర్షన్ని పాటలకి అప్పడాయి. ఇక ఇలాంటి మిస్టేక్ ఈసారి చేయొద్దని పుష్ప 2 రిలీజ్కి 3 నెలల ముందు నుంచే పాటలు, టీజర్లు, ట్రైలర్ ఇలా అన్ని 1 by 1 వదలబోతున్నారు. అలవైకుంఠపురంలో మూవీ విడుదలకు 4 నెలల ముందు నుంచే ఒక్కో పాట వదిలారు. దీంతో జనాల మధ్య అలవైకుంఠపురంలో మూవీ మీదే హైప్ పెరిగింది. పుష్ప 1కి కూడా అదే జరిగింది. కాబట్టి ప్రతి 2 వారాలకు పాటను రిలీజ్ చేస్తూ పుష్ప 2 టీం హైప్ పెంచే పనిలో ఉంది. మన టీజర్, ఇప్పుడు తూటా లాంటి పాట, ఇది వర్కౌట్ అయ్యే స్ట్రాటజీ లాగే కనిపిస్తోంది.